వెల్కమ్ టు యోయో టీవీ. జైలు అంటే సాధారణంగా ఖైదీలు గుర్తుకొస్తారు, కానీ తీహార్ జైలు పేరు వింటేనే ఏదో ఒక తెలియని నెగిటివ్ ఫీలింగ్. దీనికి కారణం దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది ఇక్కడే. సంచలనం సృష్టించిన కేసుల్లో ఏ ప్రముఖ వ్యక్తో లేక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టో అరెస్ట్ అయ్యారంటే వాళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానం కేర్ ఆఫ్ తీహార్ జైలే. అందుకే ఈ జైలు లోపల బయట హై సెక్యూరిటీతో నిరంతరం డేగ కళ్ళతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకుని పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు ఇదే కేర్ ఆఫ్ అడ్రస్. సంచలనం సృష్టించిన వేలాది కేసుల్లో నిందితులు తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊచలు లెక్క పెడుతున్నారు. నేరాలు రుజువు కావడంతో ఎంతోమందిని ఈ జైల్లోనే ఉరితీశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురం నుంచి 7 కిలోమీటర్ల దూరాన ఉన్న తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్ జైలు అని అంటుంటారు. ఈ జైలు భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం. ఈ జైల్లో 6,251 మందికి సరిపడా వసతులున్నా ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ మంది నిందితులే ఉంటున్నారు. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలంతా ఇందులోనే ఉంటారు. ఈ జైల్లో ఎప్పుడు 10,000కు మించి ఖైదీలను ఉంచుతూ వస్తున్నారు. ఈ జైల్లో ఖైదీలకు ఉదయం 5 గంటలకు టిఫిన్ పెడతారు. అందులో రోటీ, చపాతీ, పూరీలు, పప్పును అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ పెడతారు. రాత్రికి ఇదే మెనూ ఉంటుంది. వారానికి 2 సార్లు కీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. వారు కష్టపడిన డబ్బులతో క్యాంటీన్లో కొనుక్కొని తినాల్సి ఉంటుంది. ఇక కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకు ప్రత్యేక వసతి, ఇంటి భోజనం అనుమతి ఉంటుంది. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేపులో 5 నిందితులను తీహార్ జైల్లోనే ఉరితీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహర్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైల్లోనే నిర్బంధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి 100 కోట్ల వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజిత పతక విజేత సునీల్ కుమార్, కాశ్మీరీ ఏర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్, ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్, మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మినిస్టర్ సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లోనే ఉన్నారు. లోక్పాల్ బిల్లు కోసం పోరాడిన అన్నా హజారే, మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఓటుకు నోటు కేసులో సమాజ్వాదీ పార్టీ నేత అమర్ సింగ్, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి ఆరోపణలపై సురేష్ కల్మాడి, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ముంబైకి చెందిన గ్యాంగ్స్టర్ చోటా రాజన్, ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి, మాజీ మంత్రి చిదంబరం ఈ తీహార్ జైలుకు వెళ్లారు. 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయిన డి రాజా, కడిమొళిని, ఇప్పుడు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. తీహార్ జైల్లో కరడుగట్టిన నేరస్తులు ఉండడంతో ఒకరిపై ఒకరు దాడులు, గొడవలు, వివాదాలు కామన్. హై ప్రొఫైల్ కరడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ జైల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి. గతంలో పలువురు ఖైదీలు ఈ జైలు నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు అధికారులు. నిఘా కళ్ళుగప్పి ఖైదీలు ఫోన్లు వాడుతుండడంతో తీహార్ జైల్లో 15 కొత్త మొబైల్ జామర్లను అమర్చారు. ఇప్పటికే కాల్ జంపింగ్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండగా అదనంగా 15 జామర్లు పెట్టారు. తీహార్ జైల్ ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక స్థాయిలో తనిఖీలు చేసినప్పటికీ ఖైదీల చేతికి ఫోన్లు చేరుతున్నాయి. జైలు గోడల నుంచి మొబైల్ ఫోన్లు బయటికి విసిరేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. జైలు లోపల ఉన్న గ్యాంగ్స్టర్లు వీడియో కాల్స్ చేయడం, బయట వారికి బెదిరింపు కాల్స్ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఖైదీల ఆగడాలు సాగకుండా కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు.